ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ అనేటటువంటిది వస్తుంది. అసలు ఎలా ఉండాలి? తల్లిదండ్రులు ఎలా ఉండాలి? పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఒకప్పుడు జనరేషన్ లో పిల్లలు ఏ విధంగానైనా తల్లిదండ్రులు ఏది చెప్పితే అది వినే విధంగా ఉండే కాలం 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ జనరేషన్ లో చాలా అడ్వాన్స్డ్ గా ఉంటున్నారు. అడ్వాన్స్డ్ గా ఉండడం అంటే దేనిలో అడ్వాన్స్డ్ గా ఉంటున్నారు? సాంకేతిక పరంగా మాత్రమే అడ్వాన్స్డ్ గా ఉంటున్నారు. మనం చూసినట్లయితే కనుక సాంకేతిక పరంగా మనం చాలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఆకాశాన్ని అంటే అంత స్థానానికి వెళ్ళిపోతున్నాము. సంస్కృతి, సాంప్రదాయము, సదాచారాలు ఇవన్నీ కూడా ఎలాగా మనం కిందకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అంటే గ్రాఫ్ లో ఎలా ఉంది అంటే అన్ని పైకి వెళ్ళట్లేదు. సాంకేతికంగానే పైకి వెళ్తుంది. ఈ రకంగా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ పేరెంట్స్ కి పిల్లలకి కూడా ఎంతో గ్యాప్ అనేటటువంటిది ఏర్పడిపోతుంది. అయితే మరి ఏం చేయాలి? ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక చిన్నది, మనం ఒక వస్తువు కావాలి. ఒక షాప్ కి వెళ్ళాం. ఆ షాప్ లో ఆ వస్తువు దొరకలేదు. ఏం చేస్తామండి? రెండో షాప్‌కి ఎడతాం. అక్కడ దొరకలేదు. మూడో షాప్‌కి వెడతాం. ఇలా మనకు ఆ వస్తువు ఎక్కడ దొరికిందో, ఆ షాప్ వరకు ఎక్కువ నంబర్ ఆఫ్ షాప్స్‌ని మనం వెడుతూ ఉండి, మనకెక్కడ దొరికిందో అక్కడ తెచ్చుకుంటాం. కరెక్ట్‌గా ఇదే విషయం తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య జరుగుతోంది. ఏమిటండి అది? అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే, చిన్నప్పుడు 1 జీరో ఏజ్ నుంచి ఐదవ వయసు వచ్చి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా భగవత్ సమానులు అన్నారు. ఆ వయసులో పిల్లలకి వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా మన యాక్సెప్టెన్స్ మోడ్ లోనే ఉండాలి. ఇది ఒక రేంజ్ అండి. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు కూడా వాడిని ఒక సైనికుడు లాగా, సైనికుల్లో ఏం చేస్తారండి? కఠోరమైనటువంటి నియమ నిబంధనలతో వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అలాగే 5 నుంచి 12 ఏళ్ల వరకు కూడా కఠోరమైన నియమ నిబంధనలతోటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల్లో ఉంది. 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కూడా నెమ్మదిగా స్నేహపూరితమైనటువంటి వాతావరణంలోకి మారిపోవాలి మనం. మన పక్కింటి వాళ్ళు ఎలా మాట్లాడితే హాయ్ అంటే హాయ్ అంటాము, అలా మారిపోవాలి. మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ డేటా అంతా కూడా 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు మాత్రమే మనం సప్లై చేయాలి. అది ఏ విధంగానండి అంటే సైనికుడికి ఎంత కఠోరమైనటువంటిది, వాళ్ళకి ఏవి కూడా అందుబాటులో అన్ని వసతులు ఉండవు. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, తిండి ఉన్నా లేకపోయినా వాళ్ళు పోరాడతారు కదా. మన ఇంటిలో అన్ని సదుపాయాలు ఉన్నా కూడా పిల్లలకి ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. ఇంకా వాళ్ళతోటి మానసికంగా దగ్గరగా ఉండాలి. మనం ఇంట్లో ఉంటున్నాం కదా, లేకపోతే పుస్తకాలు ఇస్తున్నాం కదా, స్కూల్‌కి పంపిస్తున్నాం కదా అనేది కాదు, అనేది దానికంట వాళ్ళలో క్రియేట్ అయ్యేటటువంటి ఎమోషన్స్‌ని మనం ఎంతవరకు షేర్ చేసుకుంటున్నాము. ఆ పాయింట్‌లోకొస్తే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని మొట్టమొదటిగా తల్లిదండ్రులు మనం చిన్న పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు వెంటనే కాదు అనేటటువంటి మాట ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఏదైతే మనం ఇక్కడ కాదంటామో అది వాడు ఇంకొక చోట దొరికే చోటకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఏజ్ లో అలా వెళ్ళిపోవడం అనేదే టీనేజ్ వచ్చిన తర్వాత అది బయట దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. అది వాళ్ళ తప్పు కాదు. మనం ఎప్పుడైతే రిజెక్షన్ అనేది వాళ్ళని యాక్సెప్టెన్స్ లోంచి కాకుండా రిజెక్ట్ చేయడము, కండిషనింగ్ చేయడము అనేది ఉందో అక్కడి నుంచే వాళ్ళు తల్లిదండ్రుల నుంచి డీవియేట్ అవ్వడం మొదలు పెడతారు. మరి ఏం చేయాలి? వాళ్ళకి అలా డీవియేట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళని ఏం చేయాలి? చేస్తున్నటువంటి పనిని మనం కేవలం అబ్జర్వ్ చేయడం మాత్రమే చేసి లాభ నష్టాలను వాళ్ళకి వివరించాలే తప్ప మనం జడ్జిమెంట్ గా వాళ్ళకి రూలింగ్ చేయకూడదు. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే, ఎప్పుడైతే ఇంట్లో వద్దు అంటాం, ఒక పిల్లవాడు నాకు ఇవాళ నాకు ఈ పెన్ను కావాలి అని అడిగాడు.
ఓకే, ఆ పెన్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నావు? దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? నీకు దేనికి అవసరం అది? ఏం రాసుకుంటావు? ఈ పెన్ అయితే ఏంటి? ఆ పెన్ అయితే ఏంటి? ఇవన్నీ వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటో మనం గ్రహించి దానికి తగ్గట్టుగానే మనం వాళ్ళకి దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి మాత్రమే వివరించాలి. అంతేకాని మనమే ముందు వద్దు గాని లేదు గాని అన్నప్పుడు రెండోసారి ఏమంటారు, ఆటోమేటిక్ గా మన దగ్గర ఆ ప్రస్తావన ఎత్తరు. ఎవరు వాళ్ళకి కావాలి, ఎవరు వాళ్ళకి అది ఇస్తారు అంటే అక్కడికి ఎడతారు. అది ఎవరో ఫ్రెండ్ ఇస్తాడు, స్కూల్లో ఫ్రెండ్ ఇస్తాడు వీడికి నచ్చిన పెన్ను, లేకపోతే ఇంకొక ఫ్రెండ్ పేరెంట్స్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా వాడు పక్కకి వెళ్తున్నాడు, మన నుంచి పక్కకి వెళ్తున్నాడు. సో అంటే మన మీద నమ్మకాన్ని మనమే కండిషనింగ్ చేయడం ద్వారా పక్కకి పెడుతున్నాం. ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలతో రోజు మాట్లాడుతున్నారు? ఎవరైనా ఇక్కడ నేను మినిమం 20 నిమిషాలైనా అరగంటైనా నేను మాట్లాడతానండి అనే వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ చాలా మందే ఉండి ఉంటారు. ప్లీజ్ అట్లీస్ట్ కొంతమంది అయినా ఎంతమందో జస్ట్ మీరు మీ అని కొంచెం టైప్ చేయండి. ఎందుకు అంటే వా- ఒక చిన్న ఉదాహరణ తీసుకుందామండి. మన మొబైల్ ఫోన్స్ లో మెమరీ చిప్ ఉంటుంది కదండి. మొబైల్ ఫోన్ లో మెమరీ చిప్ పెట్టుకుంటాం. ఈ మెమరీ చిప్ ఏంటి, మనం ఏవి ఇష్టమయ్యేవో అవన్నీ కూడా అందులో పెట్టుకోవడానికి, అందులో సేవ్ చేసుకోవడానికే కదా పెట్టుకుంటున్నాము. అవును కదా, అది మనం పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. మార్కెట్లోంచి కొనుక్కు తెచ్చుకునేటప్పుడు అది ఖాళీగా ఉంటుంది. మనం రోజు రోజుకి చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడ చాలా బాగా చాలా మంది ఉన్నారండి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ రకమైనటువంటి దాంట్లోనే ఉన్నారు. చాలా చాలా హ్యాపీ టు సి. అయితే ఇక్కడ మనం మెమరీ చిప్ కొనుక్కుని ఖాళీ దాన్ని మన మొబైల్లో పెట్టుకున్నాం. అనేక రకాల మెసేజ్లు అందులో మనకి నచ్చినవన్నీ పెట్టుకుంటున్నాం. నచ్చినవన్నీ మనకి నచ్చినవి పదే పదే చూసుకోవాల్సినవి పెట్టుకుంటున్నాం. పక్క వాళ్ళు ఏదో మీ ఫ్రెండ్ తాలూకా ఫంక్షన్ కి మీరు ఫోటోలు తీశారు, అవన్నీ మీ మెమరీ కార్డ్ లో ఉన్నాయి. మీ ఫోటోలు పెట్టుకోవడానికి మెమరీ కార్డు సరిపోవట్లేదు. మనం ఏం చేస్తామండి, మన తాలూకు ఎక్కువగా ఉంచుకొని పక్క వాళ్ళవి మెమరీ కోసం ఒకటో రెండో ఉంచుకొని మిగిలిన డిలీట్ చేస్తాం. ఇదేనండి మనం అందరం చేస్తాం. ఎస్. కానీ ఆ మెమరీ కార్డుని మనం ఎన్నాళ్ళు ఉపయోగిస్తాం, 3 ఏళ్ళు ఉపయోగిస్తాం, 5 ఏళ్ళు ఉపయోగిస్తాం, 10 ఏళ్ళు ఉపయోగిస్తాం, తర్వాత ఆ మెమరీ కార్డు పక్కకి వెళ్ళిపోయి ఇంకో కార్డు పెట్టుకుంటాం. రైట్. మరి కాసేపు వాడి మనకి ఇష్టమైంది పెట్టుకుంటున్నాం, అక్కర్లేనిది రిమూవ్ చేసేస్తున్నామండి. ఒక కొద్ది రోజులు వాడేటటువంటి మెమరీ కార్డుకే మనం అలాంటి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మన తాలూకా రిఫరెన్స్ గా తరతరాలుగా ఒక జనరేషన్, ఒక దేశాన్ని భావితరాల్లో వాళ్ళు దేశాన్ని ఉద్ధరించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో మనం మనదైన ముద్రని అందంగా ఎందుకు వేయలేకపోతున్నాం? మెమరీ కార్డు ఖాళీగానే ఉంటుంది. పిల్లవాడు బర్త్ నుంచి కూడా ఎంటీ షీట్ తోటే వస్తాడు, ఎంటీ మైండ్ తోనే వస్తాడు. సో పెరిగిన వాతావరణంలో మనం తల్లిదండ్రులుగా ఒక పిల్లవాడు అతను కావలసినటువంటిది పొందలేకపోతున్నాడు అంటే అది ప్రప్రథమంగా తల్లిదండ్రుల పాత్రగానే భావించాలి. ఎందుకు? ప్రధానమైనటువంటి పాత్రధారులు తల్లి తండ్రి. ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అంటే మన ఆ వాతావరణాన్ని మనమే క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు వాళ్ళ పర్పస్ కోసం వచ్చారు, మన ద్వారా వచ్చారు. కాబట్టి మనము వాళ్ళకి కావలసినటువంటి అవన్నీ కూడా అన్న వెంటనే మనం ఇచ్చేయకుండా దాని యొక్క పర్పస్ ని వాళ్ళకి తెలియపరుస్తూ ఇవ్వడం. రెండవది, నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేటటువంటిది ఎంత చిన్న పిల్లవాళ్ళైనా వాళ్ళకే వదిలేయడం అనేటటువంటిది మన మీద అపారమైనటువంటి నమ్మకాన్ని పెంచేటటువంటి ఒక విధానం. మనం కండిషనింగ్ చేసామనుకోండి, వద్దు అంటే వాళ్ళు అదే చెయ్యాలి అనుకుంటారు. ఖచ్చితంగా బయటికి వెళ్ళి కోరుకుంటారు, బయట ఎవరు చెప్తారో వాళ్ళని కోరుకుంటారు. అలాగే ఒకటి హెల్దీ ఫుడ్
మొట్టమొదటిది హెల్తీ ఫుడ్ వాళ్ళకి మనం అందిస్తున్నామా లేదా? ఇవాళ పిల్లల్లో అధికంగా కోపం గాని, లేకపోతే వాళ్ళలో బిజ ఇంట్రోవర్ట్ బిహేవియర్ గాని ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, వాళ్ళు తీసుకునే ఆహారం అనేది కూడా వాళ్ళ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. మనం సాత్వికమైన ఆహారం ఇచ్చినట్లయితే, సాత్వికమైన ఆహారం అంటే గ్రీన్ వెజిటబుల్స్, ఇంట్లో వండినటువంటివి ఇవి ఇచ్చినట్లయితే వాళ్ళల్లో ఆహ్, ఆ గుణాల్లోని ప్రేరేపించేటటువంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఈ అది మనం డెవలప్‌మెంట్ అని చెప్పుకోకూడదు. అనేక రకాల హెల్త్ ఇష్యూస్‌కి కూడా కారణం అవుతుంది. ఈజీగా మనం స్విగ్గీలోను, జొమాటోల్లోను బుక్ చేసేసి పిజ్జాలు, బర్గర్‌లు పిల్లలకి తినిపించినట్లయితే ఎదిగే వయసులో ఉండే పిల్లల్లో వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటుగా వాళ్ళ యొక్క మెంటల్ యాటిట్యూడ్ అనేది కూడా మనకి దగ్గరగా ఉండకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే, ఎవరైతే వాళ్ళతో ఎక్కువ కేర్ తీసుకుంటారో, ఆ జొమాటోలో వాడు దేనితో చేస్తాడో, వాళ్ళు ఎవరో ఎక్కడో చెఫ్, వాళ్ళు మనకి సంబంధం ఉండదు. వాళ్ళెక్కడో వండుతారు. అన్నీ కలిపి వండుతారు. ఆ మానసిక స్థితితో వాళ్ళు వండినటువంటివి ఆ ఆహార పదార్థాలు పట్టుకొచ్చి మన స్వచ్ఛమైనటువంటి ఫ్రెష్‌గా ఉండే మైండ్‌లో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడైతే తింటారో, వాళ్ళకి ఆ లక్షణాలే అలవాటు పడుతూ ఉంటాయి. కాబట్టి సరైనటువంటి ఆహార విధానాన్ని పిల్లలకి మనం ఇస్తున్నామా లేదా? ఉద్యోగం చేసుకో ఉద్యో ఈరు ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు. కానీ ఎవరి కోసం? పిల్లల కోసం చేస్తున్నామండి ఉద్యోగం. వాళ్ళకే కదా ఇస్తాము అంటారు. మనం ఇవ్వాల్సినటువంటిది కేవలం డబ్బిస్తే కాదు. వాళ్ళకి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియనప్పుడు మనం ఎంత ఇచ్చినా కూడా అది వృద్ధిలోకి రాదు. కాబట్టి ఆ యొక్క కనెక్టివిటీని మాత్రం తల్లి, తండ్రి మిస్ అవ్వకుండా చూడాలి. డైలీ అట్‌లీస్ట్ స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్కూల్‌లో ఏం జరిగిందో వాళ్ళ యొక్క ఫేస్‌ని రీడింగ్‌ని అబ్జర్వ్ చేయడము. ఏం జరిగింది అని అడగడము. వెంటనే వాళ్ళని ఎవరో ఇంటికి అతిథి వచ్చాడు మన ఇంటికి అన్నట్లుగా ఆతృతగా వాళ్ళని కనుక మనం రిసీవ్ చేసుకుంటే, వాడు రేపు పొద్దున్నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికెళ్ళాలని అనుకోడు. ఇంట్లో వచ్చేసి బ్యాగ్ పడేసి ఫ్రెండ్ ఇంటికెళ్ళిపోదాం ఆడుకోవాలి అనే ఊహలోకి వెళ్ళడు. ఇంటికెళ్ళేసరికి నా కోసం అమ్మ చూస్తూ ఉంటుంది. నాన్న చూస్తూ ఉంటారు. నేను ఇంటికెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయాలి అనుకుంటాడు. అలాగే ఇప్పుడు పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తున్నారండి. చాలా చోట్ల నేను చూస్తున్నాను. రైల్వే స్టేషన్స్‌లోను లేకపోతే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడైనా సరే చిన్న పిల్లలుంటే వాళ్ళకేంటి ఓ పక్క తిండి పెట్టేస్తున్నారు. మొబైల్ ఇచ్చేస్తున్నారు. అటువంటప్పుడు తల్లితో మాట్లాడాలని ఎందుకుంటుంది? మనమే వేరే సోర్స్ ఇస్తున్నాం వాళ్ళకి. ఎందుకు మనమే వేరే సోర్స్ ఇవాళ ఇచ్చినప్పుడు వాడికేమనిపిస్తుందంటే, రేపొద్దున్న అమ్మ కూడా బయటికే వెళ్ళమంటుంది. అదేదో నేను ఇప్పుడే పెడితే అవుతుంది అనేది ఈ రోజు మనం వాళ్ళకి మైండ్‌లో నాంది వేస్తున్నాము. అలా కాకుండా మొబైల్ ఇవ్వకుండా మనం పర్సనల్‌గా వాళ్ళతో మాట్లాడినట్లయితే, ఆ కనెక్టివిటీని పోకుండా మెయిన్‌గా ఇంటి నుండి పిల్లవాడు బయట వైపుకి వెడుతున్నాడు అంటే ఇంట్లో వాళ్ళకి ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే, వాళ్ళని కండిషనింగ్ చేస్తున్నాము ఒకటి. వాళ్ళని రూలింగ్ చేయొచ్చు. రూలింగ్ చేస్తున్నాం. ఇది తినకు, అది తినకు, ఇలా చేయకు, అలా చేయకు. సో, ఇలాంటివి ఏవి కూడా కాకుండా ముందు వాళ్ళ నుంచి మనం వినాలి. మనం వాళ్ళకి కేవలం ఒక ఫ్రెండ్లీగా ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడం మాత్రమే. అలాగే వాళ్ళ భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా వాళ్ళకివ్వాలి. కానీ ఈ రోజుల్లో తల్లి, తండ్రి ఆఫీసుల నుంచి వచ్చేసి సగం వాళ్ళే అలసిపోయి ఉంటే, ఇంక ఈ పిల్లల మొహాలకేసి చూసి విసుక్కోవడం. అలాంటప్పుడు వాళ్ళకి ప్రేమ దొరకట్లేదు. మనకి ప్రేమ దొరకనప్పుడు ఆటోమేటిక్‌గా ప్రేమ దొరికే చోటికి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్నప్పుడు ఏమవుతుంది? మా మమ్మీ ఇలా చెయ్యదు. మా డ్యాడీ ఇలా చెయ్యరు. మీ డ్యాడీ ఇలా చేస్తారని చిన్నప్పుడు చెప్పుకుంటారు. వాళ్ళకి 12 ఏళ్ల వయసు వరకు. ఆ తర్వాత ఏమవుతుంది? మా మమ్మీ ఎలాగూ చేయదు. మీ మమ్మీ చేత నేను చేయించుకుంటానని వాళ్ళకి వీళ్ళు క్లోజ్ అవుతూ ఉంటారు.
ఆ క్లోజ్నెస్ ఏమవుతుంది, ఇంకా వీళ్ళంతా అవుట్ సైడ్ పీపుల్ గానే మారిపోతూ ఉంటారు, బయట వాళ్ళతోటే ఎక్కువ. సో అంటే దానికి ఎవరు అవకాశం ఇచ్చారు? మనం సరైనటువంటి టైం స్పెండ్ చేయకపోవడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి. రెండవది, వాళ్ళ వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్, ఒక సైకిల్, ఇవాళ వినలేదు రేపు వినలేదు. తల్లి తండ్రి ఏం చెయ్యాలండి అంటే, వినట్లేదు వీడు ఎప్పుడు వినడు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటటువంటివి థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు, రిలేటివ్స్ లో గాని ఎక్కడా కూడా వాళ్ళు వింటుండగా ప్రజెంట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మా వాళ్ళే ఇలాగ చెప్పారు కాబట్టి నేను వినక్కర్లేదు అనే కన్ఫర్మేషన్కి వచ్చేస్తారు వాళ్ళు. నేను విన్నా కూడా వాళ్ళలో ఏమవుతుంది, మనం డివియేట్ చేస్తున్నట్లుగా భావం వాళ్ళలో పెరుగుతుంది. అలా కాకుండా తల్లి తండ్రియే వాళ్ళు ఈవెన్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని హైలైట్ చేసుకుంటూ వీడు మంచివాడు, ఇలాగా మనం కనుక కొంచెం వాళ్ళని ఎంకరేజ్మెంట్ వేలో ఉన్నట్లయితే ఆ కనెక్టివిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే గుడ్ హ్యాబిట్స్ రోజు, పూర్వకాలం అండి మా చిన్నప్పుడు రోజు సాయంత్రం నలుగురిని కూర్చోపెట్టుకుని రోజుకొక కథ చెప్పేవారు. అది నీతి కథ. మనం నీతి కథ అని అప్పుడు కథలా విన్నాం, కానీ భవిష్యత్తులో ఇవాళ మనం ఏ మాట చెప్పామో అదే వాడి పర్సనాలిటీలో ఒక ప్రధానమైన విషయంగా మారిపోతుంది. అలా ఎలా మారిపోతుంది అనే దానికి నా లైఫే నాకు ఒక పెద్ద ఉదాహరణ. నాకు చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు నుంచే భగవద్గీత నేర్పించారు మా గ్రాండ్ పేరెంట్స్. ఆ భగవద్గీత అప్పట్లో ఈ భగవద్గీత నేర్చుకుంటే నాకేం వస్తుంది? ఎందుకంటే నాకు ఆకలేస్తూ ఉండేది, అన్నం పెట్టేవారు కాదు. అది అప్పచెప్తేనే గాని. నాకు ఆకలేస్తుంది, వీళ్ళేమో అన్నం పెట్టరు. వాళ్ళిద్దరికీ యుద్ధం చేసుకుంటే మనకేంటి అనేటటువంటి దాంట్లో ఆ చిన్న వయసులో తెలియని భావంతోటి ఆకలేసినా అన్నం పెట్టట్లేదు వీళ్ళు, ఇదేదో అప్పచెప్తేనే కానీ అనే భావం నాలో ఉండేది. నేను 6 ఏళ్ల వయసప్పుడు. కానీ అది 18 అధ్యాయాలు బాగా చదువుకొని అర్థంతో పాటు అప్పుడు నేర్చుకున్నప్పటికీ అది తెలియకుండానే నా వ్యక్తిత్వంగా మారింది. ఈరోజు సమాజంలో అది వ్యక్తిత్వంగా మారి మనకి ఎలాంటి ఇది ఇస్తుంది అంటే, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఎవ్వరు చెప్పక్కర్లేకుండా ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి లక్షణాలు. కాబట్టి ఆల్వేస్ కనీసం 10 నిమిషాలండి, రెండు పద్యాలు, ఒక 2 పద్యాలు, ఒక 10 నిమిషాలు చిన్న కథో మొబైల్ ఇచ్చేసి చూడిపించడం కాదు, మన నోటితో వాళ్ళకి చెప్పాలి. మన నోటితో చెప్పాలి. 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకి ముఖ్యంగా చెప్పాలి. వాళ్ళు చెప్పేదేంటో మనం జాగ్రత్తగా వినాలి. అంత పేషెన్సీ నాకు లేదండి అంటే, ఆ తర్వాత జీవితాంతం మనము దాన్ని అని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాల్సిందే. ఎందుకండి మనం ఇవాళ నుంచి ఒక 60 KB మెమరీ కార్డ్ పెట్టుకుంటే అదంతా నిండిపోయేదాకా అందులో నింపేస్తాం. తర్వాత ఏది తీసుకుంటే అందులో ఉన్నదే వస్తుంది, బయటది వస్తుందా ఆ మెమరీ కార్డులో? మీకు అందులో మెమరీలో లేనటువంటి కాన్సెప్ట్ బయట నుంచి ఏదైనా పాట కానీ ఏదైనా మనకు కావాలంటే వస్తుందా? రాదు. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ యొక్క 0 ఏజ్ నుంచి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం 15 ఏళ్ల వరకు కూడా మనం ఏవైతే వాళ్ళకి అలవాటు చేస్తామో అదే రేపు పొద్దున్న వాళ్ళ యొక్క వ్యక్తిత్వంగా మారి మన వైపు చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మన వైపు చూస్తుందో మనకు బాధ కలుగుతుంది, వీడు ఎలా ఉన్నాడు, వీడు అలా ఉన్నాడు, ఈ పిల్ల వినట్లేదు, ఆ పిల్ల వినట్లేదు అని. కాదండి, దానికి కారణం మనం ముందు వేసిందే. కాబట్టి ప్రతిరోజు కూడా ఇవాళ నేను చేసిన పని ఏంటి పిల్లలకి, ఇవాళ నేను చేసిన రాంగ్ ఏంటి పిల్లలకి, ఇవాళ పిల్లల్లో ఏంటి మనకి మనము విమర్శించుకోవాలి, వాళ్ళతోటి స్పెండ్ చేయాలి. రెండోది, మంచి పుస్తకాలని రీడ్ చేయడం అలవాటు చేయాలి. కనీసం చిన్న పిల్లలు అస్సలు మాట వినరు, వీడు అస్సలు మాట వినట్లేదు అని మనం స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి వాళ్ళ ముందు, ఖచ్చితంగా వాడు వినడు. ఎందుకు అంటే అమ్మగా ఉండి మనమే అమ్మ స్థానంలో ఉన్న వాళ్ళే అంటే, వాడు కొత్తగా తెలుసున్న వాళ్ళు వేరే వాళ్ళ మాటలు వాడు వినడు. ఎవరైతే వీడు గుడ్ బై అంటారో వాళ్ళ దగ్గరికి ఎడతాడు. ఆ గుడ్ బై ఏదో తల్లే అంటే ఎలా ఉంటుంది? కాబట్టి పుస్తకాలు చదవడం,
చిన్న పిల్లలకి కథలు చెప్పడం, ఎక్కువ 20 నిమిషాలైనా సరే వాళ్ళ యోగక్షేమం తెలుసుకోవడం, అలాగే ఖండించడం, కండిషనింగ్ అనేటటువంటిది అవాయిడ్ చెయ్యడం, అలాగే ఆత్మధైర్యం, ఒక ఏదైనా ఒక చిన్న పని చేయించి అన్నీ కూడా వాళ్ళకి అనుభవపూర్వకంగా చిన్న చిన్న వాటితోటి నేర్పించడం, కావాల్సింది వెంటనే ఇవ్వడం, కావాల్సింది వెంటనే ఇస్తూ ఉంటే ఇవాళ చిన్న వస్తువు అడుగుతారు, రేపు పొద్దున పెద్ద వస్తువు కూడా అలాగే అడుగుతారు. మనకి చిన్నప్పుడు అందరికి తెలిసిందే తోటకూర కథ. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, రోజు ఫ్రీగా వస్తుంది కదా తోటకూర అని చెప్పేసని రోజు తోటకూర కోసుకురమ్మంటుంది పక్క వాళ్ళ తోటలో. పక్క వాళ్ళ ఇంట్లోంచి రోజు ఆ పిల్లాడు తోటకూర పట్టుకొస్తూ ఉంటాడు. ఈవిడ రోజు కూర వండుతూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది తల్లి. కానీ ఈ తల్లి ఏమనుకుంటోంది? నాకు ఈ పూట భోజనం అయిపోయింది, వండేసాను. ఇంతవరకే ఆలోచించింది ఈ తల్లి. అది ఆ పిల్లాడి దృష్టిలో ఎలా ఉంది? అన్నీ కూడా పక్క వాళ్ళ నుంచే తెచ్చుకోవాలి. రేపు పొద్దున్న పక్క వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో అతను దొంగతనం చేశాడు. అప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఇవాళ తోటకూర తెచ్చేసాడు కదా అని ఆనందపడింది తల్లి. కానీ పెద్ద అయిన తర్వాత ఏమైంది? ఆ పిల్లాడిలో ఆ లక్షణమే పెరిగింది. అలాగే ఇంకొక విషయం, సమాజంలో ఏది మంచి ఏది చెడు అనే విషయాల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలండి? మనం వెడుతుంటేనో వస్తుంటేనో కాలేజీలోనో విషయాలు జరుగుతాయి. వాడు 5 ఏళ్ల పిల్లాడు కదా, 4 ఏళ్ల పిల్లాడు కదా అని ఆలోచించకూడదు. 4 ఏళ్ల పిల్లాడైనా చెప్పలేడు గాని మనకంటా ఎక్కువగా వాళ్ళలో ఆ విషయ పరిజ్ఞానం అనేది ఉంటుంది. అందుకు కాలేజీలో జరిగిన విషయాల్ని ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. చిన్న పిల్లలు, నేను 3 ఏళ్ల అబ్బాయికి మా అబ్బాయికి చెప్పేదాన్ని, మా కాలేజీలో ఇలా జరిగింది, మా కాలేజీలో అలా జరిగింది. అప్పుడు వాళ్ళు తెలియనట్లుగా వింటారు. కానీ పెద్దయ్యాక వాళ్ళకి అదే వ్యక్తిత్వం అలవాటు పడుతుంది. అలాగే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది, లేవడం అనేటటువంటిది ఒక సిస్టమాటిక్‌గా ముందు పేరెంట్స్ ఫాలో అయితేనే పిల్లలు ఎప్పుడూ కూడా చూసి పాటించుతారు. మనం చెప్పింది విని పాటించరు. చూసి పాటిస్తారు కాబట్టి వాళ్ళు మౌల్డ్ అవ్వాలి అంటే మనం ముందు యాక్ట్ చేయాలి. ఇది చాలా అవసరం. ఓపిక లేదు, చేయలేకపోతున్నాము, ఇవన్నీ మనం అనుకుంటే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఈ ప్రధాన ఇంపార్టెంట్ క్యారెక్టర్ని మనం మిస్ అవుతున్నట్లే లెక్క. మనం ఇవ్వలేకపోతున్నట్లే. కాబట్టి ఖచ్చితంగా దానికి అవసరం. ఆ టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం. గుడ్ బుక్స్ రీడింగ్, అన్నిటికంటే ముందు ఫస్ట్ హెల్దీ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ ఇవ్వడం అనేది ఎంతవరకు తగ్గించితే అమ్మ అమ్మ వండింది దాంట్లో అమ్మ యొక్క ప్రేమ కలుస్తుంది. అలాగే బయట నుండి వచ్చి తెచ్చుకున్నటువంటి పిజ్జాలో కూడా ఆ చెఫ్ చేసినటువంటి ఏ ఏ కండిషన్ లో చేసాడో అది కలుస్తుంది. అటువంటి వాడు మన వాడికి ఖచ్చితంగా ఆ లక్షణాలే వస్తాయి, అందులో సందేహం లేదు. రజోగుణం, తమో గుణం, తామస గుణం, 3 గుణాలు వచ్చేటటువంటి ఆహారం అనేటటువంటిది ప్రధానంగా తీసుకుంటాం మనము అని భగవద్గీతలో చెప్పారు. అందుకని సాత్వికమైన ఆహారం తీసుకుంటే, సాత్వికమైన ఆహారం అనేది పిల్లలకి ప్రేమగా ఇస్తే వాళ్ళల్లో ఈ రకమైనటువంటి భావాలు పెరగవు. మన ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీడమ్ తక్కువ అవుతుందో వాళ్ళు బయట నుంచి వెతుక్కుంటారు ప్రేమ. అది ఇవాళ చిన్నగా అవుతుంది, రేపు పొద్దున అది ప్రేమగా అవుతుంది, ఆ తర్వాత ఇంకేదైనా అవుతుంది. ఇంకొకటి, అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మా మా ఫ్రెండ్కి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల్లోనూ కూడా ఏదైనా పని చెప్పిన వెంటనే పెద్దమ్మాయి చేస్తుంది, చిన్నమ్మాయి చేయదు. చిన్నమ్మాయి నేనెందుకు చేయాలంటుంది, పెద్దమ్మాయి చేస్తుంది. నువ్వు గుడ్ గర్ల్ కదా తల్లి, చేసేయి అని చిన్నమ్మాయిని అంటే అప్పుడు చేస్తుంది. అంటే ఇక్కడ ఆ పని అవ్వడానికి ఆ తల్లి ఏం చెప్పిందంటే గుడ్ గర్ల్ నువ్వని చెప్పింది. కానీ ఆ పిల్లకి ఏమని అర్థం అవుతుందంటే ఎవరైనా నన్ను పొగిడితేనే నేను చేయాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు తీసుకునే విధానం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ
మనని పొగిడితేనే మనం పని చేయాలి. ఎవరు అది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఇచ్చింది? తల్లే ఇచ్చింది. నువ్వు గుడ్ గర్ల్ తల్లి, తినేసే అన్నావు అంటే నన్ను పొగిడితేనే అన్నం తింటా, నన్ను పొగిడితేనే పని చేస్తా. సో ఇలా కాకుండా నువ్వు ఎందుకు చెయ్యాలి ఆ పని? ఆ పని చేయడం వల్ల నీకు ఇది నష్టం, ఆ పని చేయడం వల్ల నీకు ఇది లాభం. నీకు ఇది నష్టం వచ్చింది అన్నప్పుడు దీనివల్ల నీకేంటి వస్తుంది? నెగిటివ్ అభిప్రాయం వస్తుంది. ఈ లాభం వచ్చింది అంటే నీకేంటి వస్తుంది? మంచి వస్తుంది. నీకు అది కావాలా, ఇది కావాలా, చూస్ అనే అని సెలెక్షన్ అనేది వాళ్ళకు వదలాలి. అంతేగాని మనం వాళ్ళని మన మన పర్పస్ అయ్యే విధంగా వాళ్ళని మౌల్డ్ చేయడం అంటే వర్డ్స్ వాడడం, ఇది కూడా ఎంతో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్నమ్మాయిని పొగిడితే చేసేసింది, పెద్దమ్మాయికి చెబితే చేసేసింది. ఇప్పుడు పెద్దమ్మాయిలో ఏమొచ్చిందంటే నువ్వెప్పుడు దాన్నే పొగుడుతావు, నేను పని చేసినా కూడా నువ్వు చెప్పిన వెంటనే చేస్తాను, అయినా నువ్వు గుడ్ గర్ల్ అని చెప్పి దాన్నే పొగుడుతావు, నన్ను ఎప్పుడు పొగడవు, బ్యాడ్ మమ్మీ. అక్కడ చూడండి, మనకి ఎవరు అవకాశం ఇచ్చారు? అలా కాకుండా ఎవరు ఈ పని తొందరగా చేసుకొస్తే వాళ్ళకి నేను వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాను. ఇలా పెడితే కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, పని చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేను చేయాలంటే నేను చేయాలి అనేటటువంటి తత్వం పెరుగుతుంది, వాళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. నువ్వు పని చేసావు కాబట్టి నీకు ఇది, నువ్వు పని చేయలేదు కాబట్టి నీకు ఇది అన్నావు అనుకోండి, అక్కడ గొడవలే ఉండవు, ఎవ్వరూ చిన్నబుచ్చుకోరు. సో ఈ రకమైనటువంటి కోఆర్డినేషన్ ని ఫామ్ చేయాలి, ఈ రకంగా తల్లిదండ్రులు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రెండోది, ఇప్పుడున్న సమాజంలో మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదండి అని ఎన్నో రకాలుగా వింటున్నాం. ఒక చిన్న విషయం మనం పాటిస్తే చాలు, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏవైతే సరి కావో అవన్నీ మనమై ముందు బ్లాక్ చేసేసుకోవాలి నేర్చుకుని. బ్లాక్ చేసి పెట్టుకోవడం ఒకటి, లేదు మొబైల్ ఇవ్వండి, ఇవ్వడం తప్పు కాదు, ఇప్పుడున్న టెక్నాలజీ అందరూ వాడాలి, క్లాసులు కూడా ఆన్లైన్లోనే ఉంటున్నాయి, ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనం ప్రతి ఇచ్చిన తర్వాత వాడికి ఒక 20 నిమిషాల్లో పావు గంట, నాన్న ఈ పావు గంట చూసుకో, లేకపోతే 20 నిమిషాలు చూసుకొని ఒక టైం పెట్టాక ఆ 20 నిమిషాలు అయ్యాక ఏం చేయాలి అంటే, నువ్వేం చూసావో ఒక్కసారి నాకు చెప్పేవా, నేను మళ్ళీ అది చూడక్కర్లేకుండాను అని మనం కనుక ఎప్పుడైనా కనుక క్వశ్చనింగ్ చేసినట్లయితే వాళ్ళు దాన్ని మంచిగా చూడడానికి మారే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండాను రెండోది, మొబైల్ పట్టుకొని వేరే రూమ్కి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉండడం, ఫోన్ కాల్ వస్తే అమ్మా నాన్న దగ్గర నుంచి కాకుండా వేరే రూమ్కి, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం ఒక కంట అబ్జర్వ్ చేయాలి. మన ఇంత క్లోజ్ గా ఉండేటటువంటి పేరెంట్స్ దగ్గర వాళ్ళు తెలియకూడదు అనే భావంతో మారుతున్నారు అంటే వాళ్ళు డీవియేట్ అవుతున్నారు మన నుంచి. ఎందుకు డీవియేట్ అవుతున్నారు? మనం ఎక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ తక్కువ అవుతుంది అనేది గ్రహించి వాళ్ళని క్లోజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సర్కమస్టెన్సెస్ ఇంట్లోనే ఏర్పాటు చేయగలగాలి. ఇక్కడ ఇప్పుడున్న సమాజంలోనూ అన్నీ కూడా స్మాల్ ఫ్యామిలీసే అయిపోయాయి. ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉండేవారు, వాళ్ళ అనుభవాలు చాలా ఓపికగా వీళ్ళకి చెప్పేవారు. ఎందుకు? వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఇంకా అదే పని. ఈ అమ్మా నాన్న బిజీగా ఉంటారు, అందుకని వాళ్ళవి మంచి లక్షణాలే పిల్లలకు వచ్చేవి. కానీ ఈ రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండే పరిస్థితే లేదు ఇంట్లో. అటువంటిప్పుడు వీళ్ళకి సరే, అమ్మా నాన్న బిజీగా ఉంటున్నారు, వాళ్ళతో స్పెండ్ చేసే టైం లేదు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి మంచి లక్షణాలు? అలాగే వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు అన్ని చూపించడం. ఇవాళ రోజుల్లో బ్యాంక్ చెక్ ఎలా రాస్తారు, బ్యాంకులో డిపాజిట్ ఏం చేస్తారు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కే రావట్లేదు. మొబైల్ టెక్నాలజీ వచ్చింది, మొబైల్ బాగా ఉపయోగిస్తాడు, కానీ ఫిజికల్ గా వెళ్ళి నువ్వు చెక్ రాయి లేకపోతే డీడీ తీసుకురా అంటే చేసుకురాలేకపోతుంది. మా కాలేజీలోనే పిల్లలు అలా చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా సోషల్ గా వాళ్ళకి సమాజంలో ఏ ఏ విషయాలు ఉంటాయి, పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళడం, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అన్నీ కూడా అవి కూడా ప్యారలల్ గా నేర్పించాలి.
వాళ్ళతోటి రోజు 20 నిమిషాలు టైం స్పెండ్ చేయాలి. అలాగే హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. అలాగే వాళ్ళ యొక్క భావాల్ని పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేసేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఓపికగా వినాలి. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇంకా అంటే అడ్వెంచర్ ప్లేసెస్‌ని తిప్పుతూ ఉండడం. లీజర్ టైమ్‌లో లేకపోతే హాలిడేస్ టైమ్‌లో ప్రత్యేకమైనటువంటి టైమ్‌లో వాళ్ళకంటూ టైం స్పెండ్ చేయడం. ఏదైనా ఒక చిన్న పని చేస్తే దానికి అప్రిషియేట్ చేయడం. ఆ అప్రిషియేట్ చేసి చిన్న గిఫ్ట్ లాంటిది ఏదైనా, "నువ్వు ఇలా చదువుకో. ఇలా చదువుకుంటే నీకు ఇలా." అలాగే 5 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి కూడా ఇంట్లో ఎలాంటి ఖర్చులు చేస్తున్నాము? అమ్మకి అమ్మ ఎలాంటి ఖర్చులు చేస్తుంది? ఏంటి ఖర్చులు చేస్తుంది? నీకేంటి కొన్నావు? అన్నీ కూడా చెప్పాలండి. వాడికెందుకులే 5 ఏళ్ల పిల్లాడు కదా! వాడికి ఏం అర్థమవుతుంది అని అనుకోకూడదండి. ఎందుకు అంటే దాని యొక్క రీజన్ వాడికి తెలిసినప్పుడే దాన్ని ఎలా పొందాలి అనేటటువంటిది కూడా వాడు ఆలోచిస్తాడు. ఆ పెయిన్ అనేది తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులకి ఎలా వస్తున్నాయి అనేది గనక పిల్లవాడికి తెలియలేదు అంటే, ఎంత మనం డబ్బులిచ్చినా కూడా ఎంత ఈరోజు చాలా మంది పిల్లలు నాకింత కావాలి. నువ్విస్తావా లేదా? ఇలాంటి అడిగే పరిస్థితులున్నాయి ఈరోజు. ఎంతోమంది పిల్లలు. ఎందుకు ఆ స్టేట్‌కెడుతున్నారు? మనం ప్రాపర్‌గా వాళ్ళకి చెప్పకపోవడంకే కారణం. ప్రతి విషయాన్ని ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి పిల్లలతోటి. 3 ఏళ్ల పిల్లాడు కదా! సంవత్సరం పిల్లాడు కదా! అని మనం అనుకోవడానికి లేదండి. అంత చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి ట్రాన్స్‌పరెన్సీ అనేది అలవాటు చేయాలి. భావ వ్యక్తీకరణకి అవకాశం ఇవ్వాలి. రిజెక్షన్స్, కండిషన్స్‌ని అవాయిడ్ చేయాలి. అప్పుడే వాళ్ళు మన ఇంటి పరిధి దాటి బయటికి వెళ్ళి, బయట వాళ్ళు ఎవరికో వాళ్ళు క్లోజ్ అవ్వడం, వాళ్ళ ద్వారా మనకి విషయాలు తెలియడం, ఈ లోపులో ప్రమాదాలు జరిగాయి. ఇలాంటివి చూస్తున్నాం కదండీ! కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు మన ద్వారా ఈ వాళ్ళ పర్పస్‌ని సర్వైవ్ చేసుకోవడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ప్రాథమికమైనటువంటి వసతులు కల్పించాల్సిన పాత్ర మాత్రమే తల్లిదండ్రులకి ఉంటుంది గానీ, వాళ్ళ మీద పూర్తి కండిషను, కంట్రోలింగు చేసేటటువంటిది తల్లిదండ్రులకి ఉండదు. నా 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 పిల్లలు నేను అందంగా తీర్చిదిద్దాలి. అది నా కర్తవ్యం. అంటే నేను చేయవలసిన విధి. వాళ్ళు నాకు అనుగుణంగా ఉండాలి అనుకోవడం అనేటటువంటిది అది సమంజసం కాదు. ఎందుకండి? ఎందుకు ఈ పాయింటు? అదేంటండి పిల్లలు తల్లిదండ్రులను చూడకపోతే పెద్దయ్యాక ఎలాగా అని మీకు డౌటొస్తుంది. ప్రతి మనిషి కూడా వాళ్ళ పర్పస్ కోసం పుట్టారు. ఎవరైతే తల్లిదండ్రులుగా ఉంటారో వాళ్ళ ద్వారా సమాజంలోకి రావాలి అనేటటువంటిది వాళ్ళకి ఉన్నటువంటి విధానము. అందుకనే వాళ్ళకంటూ జ్ఞానం వచ్చేదాకా మనతో ఎలాగో అలాగా విని, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ తల్లిదండ్రులకి రివర్స్ అయిపోతూ ఉన్న పిల్లలున్నారు. ఎందుకు అలా మారుతోంది? అంతవరకు పెంచిన తల్లిదండ్రులు ఎందుకు వ్యతిరేకం అవుతున్నారు అంటే, తల్లిదండ్రుల్లో ఈ భావం తక్కువయ్యి వీళ్ళు నా కండిషన్‌లోనే ఉండాలి అనేటటువంటిది. కానీ కాదండి. ప్రతి మనిషి కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్పస్ కోసమే వస్తున్నారిక్కడ. కానీ మన ద్వారా వాళ్ళొచ్చారు. కాబట్టి మన కర్తవ్యం మాత్రమే చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకోని వాళ్ళకి కావాల్సిన మనం ఏం చేస్తాం మన స్కూల్‌లో జాయిన్ అయిన పిల్లలకో, లేతే కాలేజీలో జాయిన్ అయిన పిల్లలకో మన డ్యూటీ ఏంటండి? ఆ 3 ఇయర్సో, 4 ఇయర్సో చక్కగా క్లాసులు బాగా చెప్పడం, వాళ్ళు చదువుకోవడం, వాళ్ళకో డిగ్రీ వచ్చి వెళ్ళిపోవడం. అంతేగాని ఆ పిల్లలతో మనకి ఎల్లప్పుడూ ఆ పిల్లలు మనతోనే వినాలి, మన మాటే వినాలని అనుకుంటుందా ఒక ఇన్‌స్టిట్యూటు? అలాంటి బిహేవియరే తల్లిదండ్రులు పిల్లలతో ప్రవర్తించాలి. అలా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి కృతజ్ఞులుగానే ఉంటారు. అలా కాకుండా మన యొక్క అభిప్రాయాలు, మన ఉద్దేశాలు వాళ్ళ మీద రుద్దడం అనేటటువంటిది సరైన విధానం కాదు. ఎప్పుడైతే ఆ విధానం వస్తూ ఉంటుందో, వాడు వచ్చినటువంటి వాళ్ళ యొక్క విధానానికి వ్యతిరేకం అవ్వడం వల్ల, వాళ్ళు ముఖ్యంగా డీవియేట్ అవ్వడము, బయట వెతుక్కుంటారు. మనకి ఇంట్లో సరైన కూర లేదు ఇవాళ.
అన్నం ఒకటే వండుకున్నాం, టైం లేదు. ఏం చేస్తామంటే హోటల్ నుంచి కూర తెచ్చేసుకుని గబగబా తింటామా లేదా? అలాగే వాడి ఇంట్లో ప్రేమ తక్కువైపోతుంది. బయట వెతుక్కుంటున్నాడు. చిన్నప్పుడు మనకి తెలీదు. వాడు ఫ్రెండ్‌తో షేర్ చేసేసుకుంటాడు. కామ్‌గా ఇంటికొచ్చేస్తాడు. ఎందుకు? వాడు ఇంకా ఎక్స్‌ప్రెస్ చేసే మోడ్‌లో ఉండడు కాబట్టి. కొంచెం పెద్దయ్యాక అదే కంటిన్యూ అవుతుంది. అందుకనే ప్రతిసారి కూడా పిల్లాడు బయట ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఫ్రెండ్స్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు? టీచర్స్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఇలాంటిది ప్రతి 10 రోజులకి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఎందుకు మార్పు వచ్చింది? ఎక్కడ మార్పు వచ్చింది? వాళ్ళ భావంలో దేనికి తేడా వచ్చింది? ఇవన్నీ కూడా మనం వివరణ చేయాలి. చేసిన తర్వాతే అప్పుడు మనం దానికి రెమెడియల్‌గా తీసుకోగలం. అలా కాకుండా బయట ఏమవుతుంది? సాధారణంగా 15 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లలు బయట ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది పట్టించుకోకపోతే కనుక 17 ఏళ్ళు, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మనకి కనిపించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు మనకు కాకుండా వెళ్తున్నారు. సో, ఇది విధానం కాకుండా ర 5 రోజులకో, 10 రోజులకో, నెల్లాళ్ళకో, 15 రోజులు ప్రతి రోజు కూడా వాళ్ళతోటి మనం ఏం జరిగిందనేదే కాకుండా స్కూల్లో బిహేవియర్ ఏంటి? ఫ్రెండ్స్‌తో బిహేవియర్ ఏంటి? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. 0 నుంచి 5 ఏళ్ల వరకు కూడా వాళ్ళని దైవ సమానం అంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఎంతో సహనంగా దాన్ని కాదు అనేది చక్కగా నొక్కి చెప్పాలి. అలా కాకుండా దబదబా మనం ఒక 2 దెబ్బలేసామనుకోండి, అది వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్‌ని తగ్గించేస్తుంది. వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకునేలాగా అవుతుంది. ఇతర దేశాల్లో అంటే నాకు తెలుసున్నది నార్వేలో నాకొక ఫ్రెండ్ ఉన్నారు. నార్వే. మన వాళ్ళే అక్కడ ఉంటున్నారు. మన ఇండియన్సే ఆవిడ. వాళ్ళ పిల్లలకి నేను భగవద్గీత చెప్తాను. భగవద్గీత అండ్ తెలుగు. ఓ రోజు ఇలాగే క్లాసు ఇవాళ క్లాస్ కొంచెము ఒక పావుగంట ఎక్కువ చెప్తానండి నేను. కొంచెం కథ చెప్తాను వాళ్ళకి అని చెప్పాను. అమ్మమ్మో! వద్దండి అంది. అంటే కొంచెం 20 నిమిషాలు ఎక్కువ చెప్తే కనుకండి, ఈ పాప వెళ్లి కనుక స్కూల్లో రేపొద్దున్న ఇంట్లో మా మమ్మీ నాకు స్ట్రెస్ ఎక్కువ పెట్టేసింది, క్లాస్ ఎక్కువ పెట్టేసిందని కంప్లెయింట్ చేస్తేనండి, పేరెంట్స్‌కి వాళ్ళు వార్నింగ్ ఇస్తారండి అని చెప్పిందావిడ. ఇదేంటండి తల్లిదండ్రులకి మీరు అలా అంటే స్కూల్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళేంటంటే నార్వేలో ఉన్న నార్వేలో ఉన్నటువంటి రూల్ ఏంటంటేనండి పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏమీ అనడానికి వీల్లేదు. ఏమీ అనడానికి వీల్లేదు. ఈ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసాక తల్లిదండ్రులు కొట్టారన్నా, లేకపోతే దెబ్బలాడారన్నా ఒక చిన్న మాట స్కూల్‌లో చెప్పారనుకోండి, పోలీసులొచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు. ఎందుకు అలాంటి సిస్టమ్ ఉంది? అంటే పిల్లల్ని మీరు అనే రైట్ లేదు తల్లిదండ్రులకి అనే రూల్ ఉంది నార్వేలో. ఇప్పటికి ఉంది. నేను ప్రతి సండే క్లాసెస్ చెప్పినప్పుడు నాకు తెలుసు. ఎందుకు అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు పిల్లలకి ఏం డెవలప్ అవుతుందండి? ఫ్రీడమ్. ఫ్రీగా వాళ్ళు సెల్ఫ్ డెసిషన్ తీసుకోగలరు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ హై లెవెల్‌లో ఉంటుంది. అమ్మ తిడుతుందేమో, నాన్న తిడతాడేమో, టీచర్ తిడతారేమో ఇవేవి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తారటండి. వాళ్ళకి జస్ట్ వీళ్ళు టీచ్ చేసి వదిలేస్తారు అంతే. వాళ్ళు వింటే వింటారు లేకపోతే లేదు. దే కెన్ లెర్న్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అలా వదిలేస్తారు. మన ఇండియాలో అలా ఉందా సిస్టమ్? కాదు. వాడు స్కూల్‌కి వెళ్ళకపోతే బరబరా లాక్కెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఆ బరబరా లాక్కెళ్ళిపోయేది స్కూల్‌లో పెడితే వాడికేమన్నా ఎక్కుతుందా అండి? ఒక్కసారి ఆలోచిస్తే. వాడేం చేస్తాడంటే, ఎలాగూ నేను వెళ్ళనంటే అమ్మా, నాన్న లాక్కెడతారు కదా! నేను పారిపోదాం అనుకుని ఏం చేస్తాడు, వాడు వాడు అశక్తుడప్పుడు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాడు అశక్తుడు కదా! అందుకోసం మనం చెర నుంచి తప్పించుకోలేడు. కొంచెం 10 ఏళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మాయ మాటలు చెప్పి ఫ్రెండ్ ఇంటికెళ్తాడు. మనం అనుకుంటాం చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేశాను, బలవంతాన లాక్కెళ్ళేదాన్ని స్కూలుకి కానీ కాదు. వాడికి ఆ మైండ్‌లో ఏముంది? ఎప్పటికైనా వీళ్ళ నుంచి నేను దూరంగా వెళ్తేనే ఉంటుంది. లేతే నన్ను లాక్కెళ్ళిపోతారు. ఈ సెట్టింగ్ ఉంటుంది. కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మనం లాక్కెళ్ళలేం. వాడు మనల్ని లాక్కెళ్ళిపోతాడు. అదే జరుగుతోంది.
కాబట్టి మనం ఈ సెన్సిటివ్ మ్యాటర్సే పెద్ద అయ్యాక వాళ్ళలో వ్యక్తిత్వంగా మారుతున్నాయి. ఒక చిన్న చిప్పే మనము సరిపడా మెమరీ పెట్టి ఏదైనా ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫిల్ చేయాలంటే బయట వాళ్ళవన్నీ ఫోటోలు డిలీట్ చేసేసి మన ఫోటోలే పెట్టుకుంటాం, మన వీడియోలో పెట్టుకుంటామే కొన్నాళ్ళు వాడేదానికి. అలాంటిది పిల్లల విషయంలో మనం ఎంత వైట్ పేపర్, వాళ్ళ మైండ్ వైట్ పేపర్, ఆ వైట్ పేపర్ మీద మనం ప్రింట్లు ఎలా వేయాలి, ఒక మంచి హ్యాబిట్ ఫార్మేషన్ కి రోజు మనం వాళ్ళతో కూర్చొని ఒక చిన్న హ్యాబిట్ ని ఫామ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం, మనం లేస్తే వాళ్ళే చూసే నేర్చుకుంటారు కాబట్టి మనం లేవాలి, వాళ్ళు లేస్తారు. మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా చెప్పడానికి, మనం వాళ్ళకి మా విషయం చెప్పాలి. అప్పుడు వాళ్ళలో నాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారనే భావం పెరుగుతుంది. మనం చెప్పేది వింటారు, వాళ్ళ భావాన్ని కూడా భావ వ్యక్తీకరణకి అవకాశం ఇవ్వాలి. అలాగే సొసైటీలో ఆత్మధైర్యంగా ఎలా మెలగాలి అనేటటువంటివి మనం చూస్తుండగా జరిగేటటువంటి విషయాలన్నీ ఇంటికి పట్టుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా నాన్నగారు మా నలుగురిని కూర్చోపెట్టి అన్నం తింటున్నప్పుడు ఆయన చూసిన యాక్సిడెంటో లేకపోతే ఏదో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నలుగురి యొక్క భావాలు అడిగేవారు. ఒక్కొక్కళ్ళు చెప్పేవారు. ఎవరిది తప్పో చెప్పేవారు కాదు, ఎవరిది రైటో ఏది చెప్పేవారు కాదు. ఏమీ చెప్పేవారు కాదు. కానీ నువ్విలా ఆలోచించావు, నువ్విలా ఆలోచించావు, నువ్విలా ఆలోచించావు, నువ్విలా ఆలోచించు. నీ ఆలోచనలో రైట్, నీకేంటి రైట్ అనిపిస్తుంది? అన్ని మమ్మల్ని ఆన్సర్లు అడిగేవారు. ఫైనల్ గా ఏది కరెక్ట్ అంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళ దాంట్లో నువ్వు ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేవారే గాని నువ్వు ఇలా తప్పుగా ఆలోచించావు అన్న మాట ఏ రోజు కూడా వాడి చెప్పలేదు. దానివల్ల ఈ రోజు మేము నలుగురం కూడా ఇంజినీరింగ్ వరకు వెళ్ళగలిగాం. ఇంకొకటండి, తల్లిదండ్రి ఇద్దరే ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంటే వాడికి కావాల్సింది అమ్మ ఇస్తుంది అనుకోండి, అమ్మ ఆ టైంలో కూల్గా ఉంటే అమ్మ ద్వారా పని చేయించేసుకుంటాడు. నాన్న ఇవ్వనన్నాడు అనుకోండి, అది అమ్మ ఇస్తుంది కాబట్టి అమ్మ దగ్గర ఎలాగైనా పని చేయించుకునే లక్షణం పిల్లలకు ఉంటుంది. అటువంటిప్పుడు తల్లి తండ్రి కూడా ఏం చేయాలి, ఒకవేళ అమ్మ ఇవ్వనంది అన్నప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న ఏమనాలంటే, ఉండైతే నీకు ఈ వస్తువు కావాలా లేకపోతే ఇది కావాలా, నన్ను ఒక్కసారి అమ్మని అడిగిస్తాను అన్నప్పుడు, అరే నాన్న కూడా అమ్మకి ప్రాధాన్యత ఇస్తున్నాడే, ఇప్పుడు నేను నన్ను అమ్మకి తెలియకూడదు అనుకున్నాను, నాన్నకి చెప్పాను, ఇప్పుడు నాన్నేమో అమ్మకి చెప్తాను అంటున్నాడు, నేనే వెళ్ళి అమ్మకి చెప్తే అవుతుంది అని చెప్పి ముందుకు వస్తాడు. అలాగా కోఆర్డినేషన్ అనేటటువంటిది పెంచాలి. పోన్లే నీకు అమ్మ ఇవ్వదా, నేను ఇచ్చేస్తానులే అని తండ్రిగా ఉన్న వాళ్ళు ఇవ్వడం కానీ, అలాగే తల్లి మీ నాన్నకి తెలియకుండా నేను చేస్తున్నాను ఇలాంటి స్టేట్మెంట్ అంటే ఇలాంటివి చెప్పి పిల్లలకి ఇవ్వడం ద్వారా ఓహో నాన్నకి తెలియకుండా మనం చెయ్యాలి. ఇవన్నీ ఏనండి వాళ్ళ పర్సనాలిటీగా మారి పెద్ద అయ్యాక మనకు తెలియకుండానే అన్ని చేసేస్తారు. కానీ తల్లిదండ్రులుగా బాధ ఎప్పుడు వస్తుంది, అక్కడ రిజల్ట్ వచ్చేసాక బాధ వస్తుంది. అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు కదా. కాబట్టి ప్రతి తల్లిదండ్రులుగా ముందు ఒక పిల్లవాడు తప్పుగా ఉన్నాడు అంటే ప్రప్రథమైనటువంటి లోపం కేవలం తల్లిదండ్రులు, ఇందులో సందేహం లేదు. అది నా పిల్లాడైనా, నా పిల్లాడి ప్రవర్తన అలా ఉన్నా కూడా మొట్టమొదటి కారణం తల్లిగా నాకే వస్తుంది అని మనం ఎప్పుడూ గ్రహించాలి. రెండోది వాళ్ళకి ఒక ఒక సిస్టమాటిక్ వేలో ఒక హ్యాబిట్స్ ఫార్మేషన్ అనేవి ప్రతిదీ నేర్పించాలి. అలాగే మంచి మంచి స్టోరీలు ఓకే, టీవీ చూడమనివ్వండి, యూట్యూబ్ చూడమనండి, లేకపోతే వాళ్ళకి మొబైల్ ఇవ్వండి, కానీ మంచివి చూడమనండి, టైం లిమిట్ పెట్టండి, వాళ్ళు ఏం చదివారో ఏం చూసారో మీకు చెప్పమనండి. ఆ చెప్పడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో పెద్ద అయ్యాక కూడా వాళ్ళు మీతో చెప్పలేకుండా ఉండరు. ప్రతిదీ చెప్పడం అలవాటు. ఆ రకమైన ముందు క్లోజ్ చేసుకోవాలి మనకి. చిన్నప్పుడు రాంది పెద్ద అయ్యాక రాదండి. చిన్నప్పుడు మనం చెప్పకపోతే అది వాడి యొక్క వ్యక్తిత్వం తయారయ్యేటప్పుడే మనం వాడి స్క్రీన్ మీద రాయాలి. వాడి యొక్క మెదడు స్క్రీన్ మీద రాయాలి. రాయకపోతే పెద్దయ్యాక ఫామ్ అవ్వదు. నేను 6 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు 4 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో సంవత్సరంన్నరలో 18 అధ్యాయాలు భగవద్గీత నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా చాంటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అవేవో చాంటింగ్ వాళ్ళు అడిగేవి అర్థం చెప్పేసి దాన్ని
ఏవో అసలు చాంట్ చేసేసేదాన్ని, చెప్పేసేదాన్ని గానీ, నాకు దాని యొక్క అంతర్గతమైన భావం ఆనాడు ఎప్పుడూ తెలియలేదు. కానీ ఈనాడు అదే నా పర్సనాలిటీగా మారింది. అప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అని అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఇలాగే చెప్తున్నారని విసుగ్గా అనిపిస్తుంది. మనం ఏంటి వాళ్ళని లాలనగా నెమ్మదిగా చెప్తూనే ఉండాలండి. వినరు. వినట్లేదు అని చెప్పి దెబ్బలు వేయడం గాని, అలా వేస్తే ఏమవుతుందంటే, ఆ కాసేపటికి వాడు మనకి బైండ్ అయిపోయి వింటాడు. కానీ వాడు పర్మనెంట్‌గా మన మనసు నుంచి దూరంగా అయిపోతున్నాడు. ఈ పాయింట్ గ్రహించుకో. ఖచ్చితంగా వాడు మనకి దూరం దూరం అవుతున్నాడని లెక్క. మనం ఎప్పుడైతే స్ట్రిక్ట్ చేస్తూ ఉంటామో వాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇవేమవుతుంది అలాగే కంపారిజన్ చేయకూడదు. కంపేర్ చేయకూడదు. అగో వాళ్ళ పిల్లాడు చూడు, వీళ్ళ పిల్లాడు చూడు అని తల్లిదండ్రులే కంపేర్ చేస్తే, వీడికేమనిపిస్తుందంటే నన్నెప్పుడూ మెచ్చుకోరు కదా! వీళ్ళతోటి ఎప్పుడూ ఇంక వీళ్ళెప్పుడు నన్ను మెచ్చుకోరు అని వాళ్ళలో వాళ్ళకి ఆత్మ న్యూనతా భావం పెరుగుతుంది కానీ, ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం అనేది పెరగదు. ప్రతి మన్ ప్ర నీకు నీలో ఉన్న టాలెంట్ నీకు ఎక్సలెంట్‌గా ఉంది. నువ్వు ఒక యూనిక్ అనే రోజు వాళ్ళకి మనం పాజిటివ్‌గా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం. కంపారిజన్ చెయ్యకూడదు. అలాగే స్కూల్స్‌లోను మార్కుల కోసం ప్రెషర్ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. మార్కులొచ్చేస్తున్నాయండి. కానీ చాలా మందికి ఉద్యోగాలొస్తున్నాయా? ఇంజినీరింగ్ చదివేస్తున్న వాళ్ళు ఎవ్వరికీ ఉద్యోగాలు రావట్లే. ఏది క్వాలిటీ ఉండడం లేదు. కాబట్టి మార్కులనేవి తెమ్మని వాళ్ళ మీద ప్రెషర్ పెంచకూడదు. ప్రతి వాడిలోనూ కూడా ఒక టాలెంట్ ఉంటుంది. కాబట్టి మన పిల్లలు ఏ టాలెంట్‌తో పుట్టారో, దేనికోసం పుట్టారో అది మాత్రం గ్రహించి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలే తప్ప, నా ఇష్టమైనట్టు నేననుకుంటున్నాను, నా కొడుకు డాక్టర్ అవ్వాలి అని మన అభిప్రాయాల్ని వాళ్ళ మీద ఎప్పుడైతే మనం పెడుతూ ఉంటామో, అప్పుడే వాళ్ళలో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. మన అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దకూడదు. స్కూల్స్‌లోను స్కూల్స్‌లో అక్కడ కూడా ఇలాగే ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రుల పర్సెంటేజ్ 99% లేతే 100% వచ్చేయాలి. అది రాలేదు అంటే వాడిని డి గ్రేడ్ చేయడం. ఈ రకమైనటువంటి స్ట్రెస్ ఇంటి దగ్గరికొచ్చినా అమ్మా, నాన్న అలాగే అడుగుతారు. స్కూల్లో ఉన్న టీచర్‌లేమో గ్రేడ్ దింపుతారు. ఈ రకమైనటువంటి స్ట్రెస్‌లో వాడెలా ఫీల్ అవుతాడు అంటే నేనింక ఉండడం అనవసరం అని చెప్పి ఇంటర్మీడియేట్ పిల్లల్ని అనేక మంది వాళ్ళ లైఫ్‌లని వాళ్ళు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఎందుకు అంటే ఆ ఏజ్ టాలరేట్ చేసుకునే ఏజ్ కాదు. కాబట్టి ఏది ముఖ్యమో మార్కులు ముఖ్యమా? నాలెడ్జ్ ముఖ్యమా? కాబట్టి వాడికి నాలెడ్జ్‌ని గెయిన్ చేసేటటువంటి ఇవి నేర్పించాలే గాని నువ్వు నాలెడ్జ్ తెచ్చుకో. నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా మార్కులు తెస్తుంది. అందుకని పిల్లల మీద ప్రెషర్ తేయకూడదు. వాళ్ళని పదే పదే చె వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి. రోజు ఎర్లీ మార్నింగ్ మదరో, ఫాదరో 5కి లేచి రోజు వాడిని ఒకసారి లేపుతూనే ఉండాలి. లేవట్లేదు 10 రోజుల నుంచి చేసినా వీళ్ళు లేవట్లేదని విసుక్కోకుండా పేషెన్సీగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, కొన్నాళ్ళ తర్వాత ఒక నెల తర్వాతో, 2 నెలల తర్వాత వాడు ఖచ్చితంగా లేస్తాడు. సో, పిల్లల్ని ఇలాగ మనం లాలనగా చేయాలే తప్ప, ఏదడిగితే అది ఇవ్వకూడదు. దాని పర్పస్ ఏంటో వాడికి చెప్పండి. వాడికి నష్టమేంటో చెప్పండి, లాభమేంటో చెప్పండి. అది వాడు పొందితే నష్టమేంటో చెప్పండి, లాభమేంటో చెప్పండి. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేనెక్కడి నుంచి తేవాలి అనేది కూడా చెప్పండి. ఒక అమ్మ ఏం చేస్తుంది? మీ నాన్నని అడిగిస్తాను అంటుంది. నేను నాన్ననడిగివ్వాలి. నాన్ననడిగివ్వాలి అంటే అది నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు. కాబట్టి నాన్నేం ఆలోచిస్తాడు? నువ్వు దీన్ని ఎలా వాడతావు అని ఆలోచిస్తాడు. అందుకు నేనేం చెప్పాలి? నాకు నువ్వు బాగా ఏం వాడతావు నువ్వు? నువ్వెలా వాడుకుంటావు? ఇలాంటి మనకి వాళ్ళు ఇలాంటి మాటలతోటి వాళ్ళని మనం క్లోజ్ చేసుకోవాలే తప్ప కంపేర్ చేయడము, లేకపోతే వెంటనే మనం ఏదో ఎమోషనల్‌గా వాళ్ళ మీద రకరకాలగా తిట్టడము, పదాలు ఉపయోగించడము, హ్యాండ్ కొట్టడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు పిల్లల నుంచి డీవియేట్ అయిపోయి
పెద్ద అయ్యాక వచ్చే ప్రమాదాలే ఇవ్వండి. పెద్ద అయ్యాక వచ్చేటటువంటి చాలా ఇంకొకటి ఏంటంటే ఇంకా వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేస్తారు, కొంచెం లైఫ్ వచ్చే వరకు వాళ్ళు ఎలాగోలా బేర్ చేసి ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఎందుకు రావట్లేదు? తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గరికి, అంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి అంత దేశాలు వెళ్ళిపోయినా కూడా ప్రేమ లేదా అండి? అక్కడ సంపాదనకే ముఖ్యమా? అది కాదు అక్కడ. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఎలా ఉన్నారో ఆ అనుభవం అమ్మతో ఉంటే బాగుంటుంది, నాన్నతో ఉంటే బాగుంటుంది అనే ఒక లోపల నుంచి వాళ్ళకి ఆ ప్రేమ భావం పుట్టించట్లా. అమ్మ బాబాయ్ నేను చదువుకున్నంతసేపు కూడా నాకు చాలా విసిగించేశారు. అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉన్నాను ఇంత దూరం వచ్చేసి. ఎప్పుడో ఫోన్ మాట్లాడతాను. బాగున్నావా అంటాను అయిపోతుంది. వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఇది కూడా ఒక కారణం. ఈ దూరంగా పోయి ఉంటే గొడవ ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళేంటి మనతో ఉండట్లేదు అనుకుంటారు. కాదండి. మనం చేసేటటువంటి ఈ పనులన్నిటి యొక్క వ్యక్తిత్వం ఇదన్నీయే వాళ్ళ యొక్క వ్యక్తిత్వము. ఎందుకు అలాగా అంటే నేనెప్పుడు కూడా హాస్టల్‌లో ఉండి చదువుకోలేదు. ఇంటి దగ్గర నుంచి ఉండి వెళ్ళే చదువుకున్నాను. మా ఫాదరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే పిల్లలకి ఒక చిన్న ఎగ్జాంపుల్ నా జీవితంలో. మా ఫాదర్‌కి 500 జీతం. ఆయనకి నలుగురు పిల్లలకి సరిపడా బట్టలు కొనేటటువంటి స్తోమత లేదు. ఒక పండగొస్తే మేము నలుగురం. ఆయన ఎంత లాజిక్ వాడారో! కానీ అప్పట్లో మాకు ఆ లాజిక్ తెలీదు. ఇప్పుడు ఇంత పెద్దయ్యాక నాన్న చేసినవన్నీ ఆలోచిస్తే నాన్న లాజిక్ ఇదని ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. ఏం చేసేవారంటే, ఈసారి యూనిట్ టెస్ట్‌లో ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళకే బట్టలు పండక్కి. మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి లేదే. అస్సలు మాట్లాడడానికి లేదు. నాన్న నాకెందుకు కొనలేదు? నువ్వు దానికే కొన్నావు. లేతే నువ్వు అన్నయ్యకే కొన్నావు అనడానికి స్కోప్ లేదు. నువ్వు తెచ్చుకోలేదు. ఓడిపోయావు నువ్విక్కడ. పందెంలో ఓడిపోయావు. గెలిచి చూడు నెక్స్ట్. నేనేం చెప్పలేదు గదా నీకు అనేవారు. అక్కడ అక్కడ పెద్దయ్యాక తెలిసింది నాన్న ఎందుకు ఇలా ఒక్కళ్ళకే కొనేవారు అని. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే వాళ్ళ ముగ్గురికి లేదు కదా! నేనొక్కడినే ఏం వేసుకుంటానని ఎవరైతే కొనిపించుకున్నారో వాళ్ళు వేసుకునేవాళ్ళు గాదు. వేసుకుంటే నలుగురం వేసుకోవాలి అనేది అనే భావం వాడికుండేది. ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్యకి కొన్నారనుకోండి. మా అన్నయ్య కూడా పండగని చెప్పి వేసుకొని ఎంజాయ్ చేసేవాడు గాదు. వాళ్ళ ముగ్గురికి కూడా వచ్చాక నేను కొనుక్కుంటా. వాళ్ళ ముగ్గురికి ఎప్పుడొస్తాయి నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో వాళ్ళొస్తారుగా అప్పుడు. ఇలా ఉండేది. అలాగే మా ఇంట్లో అంటే చిన్నప్పుడు ఎలాగైనా అక్కా, తమ్ముడో, అన్నా, తమ్ముడో ఏవో దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం ఉంటాయి కదా! ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరిని వచ్చి కొట్టేవారు. ఎవడిది తప్పో వాడిని కొట్టేవారు గాదు. ఆయన ఎవడికి జడ్జిమెంట్ చెప్పేవారు కాదు. ఇద్దరిని కొట్టేవారు. ఇద్దరిని కొట్టిన తర్వాత మనిద్దరం దెబ్బలాడుకోవడం వల్ల నాన్నొచ్చి మనని కొట్టారు. మనిద్దరం మాట్లాడుకుంటే నాన్నొచ్చి మనని కొట్టరు. మాలో ఇది పెరిగింది. మనం దెబ్బలాడుకోకుండా ఉంటే నాన్న రారు బాబాయ్. మనం ఈన పుల్లలు దెబ్బలు తినలేము. చూడండి. అక్కడ ఆయన ట్రీట్‌మెంట్. ఆయన ఎవరిని అనలేదు. కొట్టేవారు అంతే. వచ్చి కొట్టేసేవారు గట్టిగా. ఇద్దరిని కొట్టేవారు. అయితే నాన్న నా తప్పు లేదు కదా! నన్నెందుకు కొట్టావు అని అడిగేవారనుకోండి. నిన్నెందుకు కొట్టానో ఆలోచించు. నేను తప్పు చేశాను. వాడు తప్పు చేశాడు కదా! వాడిది ఎందుకు తప్పయిందో ఆలోచించు. మీ ఇద్దరు ఒకళ్ళది తప్పు, ఒకరి రైటు కాదు. మీరు గొడవ పడినా గూడా పొద్దున్న గొడవ పడిన వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా ఉన్నారు. మీరు పరాయి వాళ్ళా? ఏమనుకుంటున్నారు మీరు? అన్నదమ్ములు అనుకుంటున్నారా? అక్క చెల్లెలు అనుకుంటున్నారా? మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నారు చూసారా? అందుకు కొట్టానని చెప్పి. అంటే అలాంటి భేదభావం ఉండొద్దు అనేది చెప్పేవారు. ఇలాగా మనం మనం ఇచ్చేటటువంటి ఆ ఇన్‌పుట్ అనేటటువంటిదే వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది వ్యక్తిత్వం. ఒక కాంపిటేటివ్ స్పిరిటు పెరిగేది. ఆయన కొనలేరు అనే భావం మాకు తెలియకుండాను అయ్యేది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నా జీవితంలో జరిగిందండి. మా నాన్నగారికి రాయల్ ఫ్యామిలీగా దిద్దాలి అని ఉండేది. ఆయన పోయిన తర్వాత మా నలుగురిలోనూ ఆ ఎయిమ్ ఉండడంతో కష్టపడి చదువుకుంటున్నాం. మొట్టమొదట నేను మా చిన్న తమ్ముడికి ఎంకరేజ్ చేసాం. ఇంజినీరింగ్‌లో జాయిన్ చేసాం. నేనే ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇంజినీరింగ్‌లో జాయిన్ చేశాను. పెద్ద తమ్ముడు ఇంకో చిన్న ఉద్యోగం చేసి నాకు కూడా సహాయం చేస్తూ మేమిద్దరం కలిసి చిన్న తమ్ముడిని చేసాం. మా ఫాదర్ యాక్సిడెంట్‌లో పోయారు సడెన్‌గా. నేను చిన్న తమ్ముడిని ఎంకరేజ్ చేశాను. ఒకళ్ళు లోన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు. ఇప్పించలేదు. నేనెక్కడ కడతాను రూ. 46,000 నాకొచ్చేది రూ. 3,000 జీతం.
అప్పట్లో 99. అప్పుడు నేనేం ఆలోచించానంటే, నేనే ముందు ఎంకరేజ్ చేశాను తమ్ముడిని. ఇప్పుడు వాడి చదువుకి నేను ఎంకరేజ్ చేయకుండా, వాడి చదువు కంటిన్యూ అవ్వకుండా, నేను గూడా ఇంజినీరింగ్ చదవాలి అనే ఉద్దేశం నేను పెట్టుకోవడం తప్పు. దీనికంటా నేను చనిపోవడం మంచిది. ఎందుకంటే నేను డబ్బులు తేలేనిప్పుడు. నాకెక్కడా సోర్స్ లేదు. లోన్ లేదు. మా తమ్ముడి చదువు ఆగిపోతుంది. కానీ వాడిని వద్దు వాడన్నాడు, "డబ్బులు మనకుండవు కాబట్టి నేను చదవనన్నాడు." నేనన్నాను, "మన ఎయిమ్ పాడైపోతుంది. నువ్వు జాయిన్ అవ్వని." నేను ఎంకరేజ్ చేశాను. ఇలాంటి మానసిక స్థితిలో నేను ఉండడం అనవసరం. నేను గూడా చదవాలని అనుకోవడం అనవసరం అని చెప్పి బుడమేరు వంతెనని ఉంటుంది కొత్తగూడెంలో. ఆ బుడమేరు వంతెనకి వెళ్ళాను కరెక్ట్‌గా. 5:30కి మా అమ్మకి చెప్పేసి, "నేను ఎప్పుడో ఒకప్పుడు వస్తాను. రాత్రి నువ్వు నా గురించి చూడకు" అని. ఎందుకు వెళ్ళాను అంటే, ఆ బుడమేరు వంతెన మీంచి ఆ నదిలోకి జూకి చనిపోవడానికి ఎళ్ళాను. ఎందుకు? అంటే తమ్ముడికి ద్రోహం చేస్తే తమ్ముడిని నేను ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు చదువు కంటిన్యూ అవ్వట్లేదు. ఎక్కడా మనకి దొరకట్లేదు. అప్పుడు నేను మోసం చేసిన దాన్ని అయిపోతాను. బయటవాడైతే వదిలేయొచ్చు. నా ఎదురుగుండానే ఉంటాడు. నా సొంత తమ్ముడే. నేనెలా వాడితో నేను జీవనం గడపాలి జీవితాంతం అనే భావన నాలో వచ్చింది. అప్పుడు ఎందుకో ఏమో తెలీదు. ఆ బ్రిడ్జి మీద నేనున్నాను. ఇంక నేను దూకడానికి రెడీగా ఉన్నాను. ఇంకొక 10 నిమిషాల్లో ఆ ఆలోచన అంటే నా మైండ్ అంతలాగా వెక్స్ అయిపోయాను. మా ఫాదర్ లేరు కదా అని. అప్పుడు అవతల వైపు సాయిబాబా గుడిలో గంట మోగింది. సాయంత్రం 6 అయింది. అక్కడ ఆహ్, ఈ హారతికి గంట మోగింది. ఏంటి ఇక్కడ హారతికి గంట మోగుతోందని చెప్పేసని చూస్తే కొత్తగా కట్టారు గుడి. ఎందుకో అటు వెళ్ళాలనిపించి ఆ గుడిలోకెళ్ళి కూర్చున్నాను 3 గంటల సేపు. అక్కడితో నాకొక ఆలోచనొచ్చింది. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు. ఏదైనా సరే ఉండి సాధించాలి. ఉండి సాధించాలి. మనం క్యాపబుల్ అనే అనుకోవాలి. ఎప్పుడూ కూడా మనసుకి అలసట రానివ్వకూడదు. శరీరానికి అలసట రానివ్వాలి గానీ, మనసుకి అలసట రానివ్వకూడదు. ఇలాంటి ఆత్మధైర్యాన్ని నూరి పొయ్యాలి పిల్లలకి. ఒక పని అవ్వలేదు అంటే ఇంకోసారి ట్రై చెయి. పుట్టిన దగ్గర నుంచే నడవడం వచ్చిందా నీకు? నేను పట్టుకున్నాను. నువ్వు గోడలు పట్టుకున్నావు. ఎన్నో సార్లు నువ్వు కింద పడిపోయావు నాన్న. ఇప్పుడు నువ్వు ఎంత బాగా నడుస్తున్నావు అని వాళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్‌నే వాళ్ళ దగ్గర పొగడండి. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపండి. అంతేగాని నువ్వు ఈ పని చేయలేవు. నువ్వు పుట్టుకతోనే మనం ఇన్ని పనులతోటి వచ్చామా? లేదే. కాబట్టి చిన్న చిన్న అచీవ్‌మెంట్స్‌ని వాళ్ళకే గుర్తు చేయండి. వాళ్ళలో ఆత్మధైర్యాన్ని పెంచడానికి మన వంతుగా మనమే ఇవ్వాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి సామాజిక స్పృహని కల్పించాలి. అది తండ్రి యొక్క తండ్రి సామాజిక స్పృహని కల్పిస్తే తల్లి కుటుంబపరమైనటువంటి శ్రేయస్సు, కుటుంబపరమైనటువంటి బంధాలను నిలపడం నేర్పాలి. అలాంటి ఆ వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు ఎవ్వరూ కూడా ఏది శాశ్వతం అనేది నేర్పాలి. నీకు నువ్వుగా బతకడం అనేటటువంటిది నీ ఐడెంటిటీ అనేది ముఖ్యం అని చెప్పాలి. పదే పదే ఆ మాటలు చెప్తూ ఉండాలి. అలా క ఇక్కడ 900,00,00,000 మంది ప్రపంచంలో జనాభా ఉన్నారండి. మనకి మనమే యూనిక్ అనే భావం పెంచాలి వాళ్ళలో. కంపారిజన్ చేసుకోకూడదు. ఎందుకు ఒక్కసారి ఆలోచిస్తే మనం థంబ్ ఇంప్రెషన్ ఏస్తున్నాం కదండీ! 900,00,00,000 మందిలో ఏ ఒక్కళ్ళ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇంకొకళ్ళ థంబ్ ఇంప్రెషన్‌తో కోయిన్సైడ్ అవుతుందా? అవ్వదు. సృష్టికర్త ఒకడే. కానీ ఎన్ని ఎంత డిఫరెంట్‌గా క్రియేట్ చేసాడు. అది ఎంత ఎక్సలెంట్‌గా ఉంది. అంటే అర్థం ఏంటండి అంటే, మనల్ని ప్రతి మనిషిని కూడా ఒక ప్రత్యేకమైన పని కోసం క్రియేట్ చేసుకున్నాడాయన. మనం మన కంపెనీలో ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత ఎలా అయితే ఇస్తామో, ఈ భూమి మీద ఎన్నో రకాల మనుషుల్ని ఉద్ధరించమని ప్రపంచంలో ఇన్ని రకాల మనుషుల్ని క్రియేట్ చేసాడు ఆ క్రియేటరు. మరి ఆయనకి న్యాయం చేయాలి కదా! మనం వచ్చిన పర్పస్‌ని సెర్వ్ చేయాలి కదా! మనం మధ్యలోనే ముగించుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మన పని కంప్లీట్ అవ్వకపోతే మనకెవడైనా జీతం ఇస్తాడా? నెలంతా కంప్లీట్ అయితేనే జీతం ఇస్తాడు. అలాగే ఈ లైఫ్‌లో ఒక్కసారి మనం డెసిషన్ తీసేసుకుని చెయ్యలేము అనే దానికి చెయ్యలేము అనేది ఎక్కడా లేదు. కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఎంకరేజ్‌మెంట్‌గానే మాట్లాడాలి. ఎప్పుడూ కూడా డిస్కరేజ్ అవ్వనివ్వకూడదు. కంటిన్యూయస్ ఫాలో అప్‌లో ఉండాలి. ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళది విషయం ఎలా ఉంది? అనేది ఎప్పుడు గూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్
గుడ్ ఫుడ్ ఇవ్వడం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే, ఒక మంచి ఫుడ్ ఇవ్వడం దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్లయితే నెమ్మదిగా హ్యాబిట్ని, అలాగే కథలు చెప్పడం, నీతివి చెప్పడం, పద్యాలు నేర్పించడం. వెస్టర్న్ డాన్స్‌లు కాదండి. మన ఇండియన్ సంస్కృతిలో ఎన్నో రకాల ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి కన్నా ఇతర దేశాల్లో ఏ విధమైనటువంటి సంస్కృతి గొప్పది కాదు. అన్నీ ఇక్కడి నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అన్నీ కూడా. కాబట్టి వాటిని మనం నేర్పించడం. టైం లేదండి అని కాదు. మనం కష్టపడేదే వాళ్ళ కోసం అండి. ఉండే పర్ మనం పర్పస్‌ని పాడు చేసేస్తున్నాం. టైం లేదని, లేకపోతే సంపాదనలో పడి, రిజల్ట్ వచ్చేసిన తర్వాత అయిన తల్లిదండ్రులకి డబ్బులు నష్టమైపోతున్నాయి. మానసిక ఇబ్బంది గూడా మిగులుతుంది. దానికి ఎవరు కారణం అంటే మనమే అవకాశం ఇస్తున్నాం. మనం తీసుకోవాల్సినటువంటి ఈ ప్రికాషన్స్ తీసుకొని, ఒక స్నేహపూరితమైన వాతావరణంలో కనుక మనం వాళ్ళని చూడగలిగితే కనుక, ఈ రకమైనటువంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు అనేది నేను చెప్పాలనుకున్నటువంటిది. సో, మా ఇంజినీరింగ్ పిల్లలందరికీ కూడా నేను ఈ విధంగానే చెప్తాను. కాలేజీలో మేమేం యాక్టివిటీ చేస్తున్నామో, పేరెంట్‌గా మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. మేము చెప్పిన దానికి మీరు కోఆర్డినేట్ చేస్తే, ఒక అందమైనటువంటి అవుట్‌పుట్‌ని తీసుకురావచ్చు. ప్రతిరోజు 2 రోజులకొకసారి, 5 రోజులకొకసారి వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందో మాకు ఫోను చేసి చెప్పండి. టీనేజ్‌లో ఉన్న పిల్లలు వీళ్ళు. బయట ఏ విషయాలు ఏం చేసుకుంటారో మనకి తెలీదు అని చెప్పి మానిటరింగ్ చేస్తామండి. కంటిన్యూయస్‌గా మానిటరింగ్ చేస్తాం. పిల్లల కంటే పేరెంట్స్‌కే ఎక్కువగా మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఎలా పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలి అని. కాబట్టి మనం ఆత్మధైర్యాన్ని నింపాలండి. అంతేకాని మార్కులు, మార్కుల ప్రపంచంలాగా, లేకపోతే యంత్రాల్లాగా ఉద్యోగమే సంపాదించడం కాదు. ఉద్యోగం సంపాదించడం కాకుండా కేవలం జీవితం అనేది దేనికోసము ఏంటి? ఒకసారి ఫెయిల్ అయితే ఏమైందండి? ఐన్‌స్టీన్ వాళ్ళే 10,000, 20,000 లక్ష సార్లు ప్రయత్నించాడు. ఏమన్నాడండి? బల్బు కనుక్కున్నవాడు? ఎందుకు అంటే 10,000 విధానాలుగా చెయ్యకూడదని నాకు తెలిసిందే అన్నాడే గాని, నేను ఓడిపోయానని అనలేదు. 10,000 సార్లు ప్రయత్నించిన తర్వాత అతనికి బల్బు కనుక్కున్నాడు కదా! 10,000 సార్లు ఎలా చేయకూడదో తెలిసింది. యెస్. మనం వెతకడంలోనే లోపం ఉంటుంది తప్ప ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడానండి, మనం ఇచ్చేది ఆశ ఇవ్వక్కర్లేదు. సత్ప్రవర్తనని ఇవ్వాలి. వాళ్ళకి మనదైన పాత్ర మన ద్వారా వాళ్ళు సొసైటీలోకి వెళ్తారు కాబట్టి ఇవ్వాలి అనేటటువంటిది ముఖ్యంగా నేను ఏ నా ఎక్స్‌పీరియన్స్‌లో చిన్నప్పటి నుంచి నేను భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఈరోజు సమాజంలో ఎంత హైఫైగా ఉన్నప్పటికీ కూడా సాధారణమైన జీవితమే ముఖ్యము. మన ఏం ముఖ్యం మనకి అనేటటువంటి లక్షణాలతోటే చూస్తాం. చిన్నప్పటి నుంచి ఆ భావాల్ని నింపాలి. తల్లిదండ్రులందరికీ కూడా ఇదొక్క సూచన. కాబట్టి ఆత్మధైర్యాన్ని నింపాలి పిల్లల్లో. పోటీతత్వాన్ని పెంచకూడదు. అలాగే కంపారిజన్ చెయ్యకూడదు. ఎదుటి వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఎవరు ఉత్తములుగా నిలుస్తారంటే, ఏ తల్లిదండ్రులైతే వాళ్ళ పిల్లల్ని ఎలివేట్ చేస్తారో వాళ్ళే ఉత్తములుగా ఎందుకు అంటే, ఏ పిల్లలు కూడా ఇప్పటి వరకు మన చరిత్రలో వింటామండి, అమ్మ చేత దెబ్బ తినకుండా పెరిగిన పిల్లలు ఉంటారా? ఎవరైనా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? చెప్తారా? అమ్మ చేత ఒక్క దెబ్బ తినకుండా పెరిగిన పిల్లలు ఉన్నారా? ఉన్నారండి? మా నలుగురికి కూడా మా అమ్మ దెబ్బేంటో తెలీదు. ఆ సహనం ఉండాలండి. ఏమైపోతాడో ఇవాళ నేను ఖండించకపోతే రేపు పొద్దున బ్యాడ్ హాబిట్ అయిపోతుందేమో అని ముందు మనం కంగారు పడిపోతాం. నో, నో, నో వాడు ఏం అవ్వడు. యూ యూ కెన్ వెయిట్ అండ్ సీ. మనం ఈ లోపులోనే పక్క ఫ్యామిలీతోనో, మన చుట్టాల ఫ్యామిలీతోనో కంపేర్ చేసేసుకుంటాం. వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు. ఈ ఆందోళన తల్లికి ఎక్కువైపోతుంది, తండ్రికి ఎక్కువైపోతుంది. పిల్లలు ఏమైపోరు. ఇది మన పిల్లలు. మన 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 పిల్లలు. నా ద్వారా వచ్చిన వాళ్ళు. వీళ్ళు సమాజాన్ని
రేపొద్దున్న సమాజంలో నా వ్యక్తులుగా ఉండాలన్నప్పుడు నా లక్షణాలు నేను ఎంత మంచి లక్షణాలు ఇవ్వాలి అనేదే ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో ముందు ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం కదండి. తల్లిదండ్రులే అంటున్నారు, మా పక్క వాళ్ళ అబ్బాయి అండి ఇన్ని 90% తెచ్చుకున్నాడండి, ఏం చదవడు మేడం మా అబ్బాయికి ఇలాగా. ఆ మా అబ్బాయికి ఇలాగా, మా అబ్బాయి పక్కవాడు తెచ్చుకుంటే మీ అబ్బాయికి నువ్వేమి ఇస్తున్నావు? మీరేంటి ఇస్తున్నారు మీ మీ అబ్బాయికి? పక్కవాడు పక్కవాడు అది ఇస్తున్నాడు, మీరు ఇవ్వట్లేదు. సో డోంట్ కంపేర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి అవసరానికి పుట్టారు ఈ ప్రపంచంలో. ఎవ్వరు తక్కువ కాదు. మన ద్వారా పిల్లలు వచ్చారే గాని వాళ్ళు మన కోసం రాలేదు. ఈ సత్యం తల్లిదండ్రులు తెలుసుకొని మనం చేయాల్సినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. డబ్బులు ఇచ్చేస్తున్నాం, ఫీజులు కట్టేస్తున్నాం. ₹1,00,000 ఫీజులు కడుతున్నామండి, వీడు చదవట్లేదండి అన్నప్పుడు ఆ పిల్లాడికి ఏమనిపిస్తుందంటే, చిచ్చి వీళ్ళ ₹1,00,000 వీళ్ళ మొహాన్ని ఎప్పుడో ఒకప్పుడు కొట్టేయాలి, నేను ఎంత తొందరగా సంపాదిస్తానా అన్న మైండ్ ఆ చిన్న మనసులో పడిపోతుంది. మనం అనుకుంటాం వాడికి ఏం అర్థం అవ్వదని. ఖచ్చితంగా వాడు పెద్దయ్యాక ఇగో నీ డబ్బులు నీకని చెప్పి నేను డబ్బులు పంపిస్తానని చెప్పి దూరాన్ని ఉంటాడు. ఇప్పుడు దూరాన్ని ఉండే పిల్లలు రాకపోవడానికి కారణాలు, డబ్బులు పంపించడానికి ఇన్నిన్ని వసతులు ఇచ్చేయడానికి కారణాలు అవేనండి. మనం తరిచి చూస్తే వాళ్ళ మనసులో అదే భావం ఉంటుంది కానీ అమ్మకి దగ్గరగా ఉండాలి, అమ్మతో షేర్ చేసుకోవాలన్న భావం ఎందుకు రావట్లేదు? అవునంటారా? కాదంటారా? ఖచ్చితంగా అదే. మనం అనుకుంటాం చిన్నప్పుడు వాళ్ళ ఎదురుగుండా నీకు నేను ₹1,00,000 ఫీజు కట్టాను, ఒక్క ముక్క చదవట్లేదు అని తల్లి గాని తండ్రి గాని అంటే ఆ పిల్లవాడు అప్పుడు వెంటనే ఏమనుకుంటాడంటే, అమ్మ ఇంత కట్టింది కదా నా కోసం కష్టపడాలి, చదువు కూడా అలా అనుకోడు. అమ్మ నాకు కట్టానని అంది కదా, రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అమ్మకి అంతా ఇచ్చేయాలి అని తేలిపోతాడు. ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు. 1,00,000 కాదు 10,00,000 కోట్లు పంపించేస్తున్నారు ఇంటికి, ఇల్లు కట్టేసేస్తున్నారు. కానీ వాళ్ళు కావాల్సింది ఇవ్వట్లేదు. మనం ఇవ్వలేదు. మనం ఎందుకు కోరుకుంటాం? కోరుకోకూడదు. అందుకనే మనం ఏమి ఇచ్చాము అనే దాన్ని బట్టే మనకు వచ్చేది ఉంటుంది. మనం ఏంటి ఇస్తే అదే వస్తుంది కదండీ. మిక్సీలో పచ్చడి రుబ్బాలి అంటే ఇంగ్రీడియెంట్స్ ఏంటి ఏస్తే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది. అంతేకాని నేను వంకాయ పచ్చడి చేయబోయి ఉసిరికాయ పచ్చడి రావాలంటే వస్తుందా? సింపుల్ లాజిక్. సింపుల్‌గా. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి నేను కోరుకునేది ఏంటంటే ఆత్మస్థైర్యాన్ని నింపండి. ముఖ్యంగా సమాజంలో ఎలా బతకాలి అనేది నింపండి. వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడండి. వాళ్ళ ఫీలింగ్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళని రిజెక్ట్ చేయకండి. యూ హావ్ టు లిజన్. పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి చెప్పి వదలండి. నీకేది కావాలో చేసుకోమనండి. వాడు కనుక నెగెటివ్ చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు? దీంట్లో కారణం ఏంటి అడగండి. ఇది ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది? నీకు ఈ క్రెడిట్ వస్తుందేమో, అది బావుంటుందేమో నీకు, అది కూడా వాళ్ళకే వదలండి. మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. సో, ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నానండి. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా స్నేహపూరితంగా ఉంటేనే పిల్లలతోటి తల్లిదండ్రులకి రిలేషన్ ఉంటుంది. ఒకప్పుడులాగా తల్లి కొట్టేస్తే, తండ్రి కొట్టేస్తే వాళ్ళ చుట్టే ఉండే పిల్లలు కాదు ఇప్పుడు. జనరేషన్ వేరే అవుతుంది. సాంప్రదాయాల్ని నేనున్నట్టు డ్రెస్ ఏసుకుని, నేనున్నట్టు చీర కట్టుకునే ఉండాలి మా అమ్మాయి అంటే, నో. ఇప్పుడున్న దాన్ని బట్టి ఏది కన్వీనియంట్. మనం అది కూడా రేపు చెప్పొచ్చు. నన్ను చూస్తే ఏమనుకుంటున్నారు జనాలు? నిన్ను చూస్తే ఏమనుకుంటారు? మనం ఇలాగే చెప్పొచ్చు. అంతేగాని నిన్ను చూస్తే ఇలా అనుకుంటారు, నువ్వు ఈ డ్రెస్ వేసుకోకంటే వినరు. నన్ను చూస్తే ఎలా అనుకుంటున్నారు? నన్ను చూడగానే యూ టీచర్ అని రెస్పెక్ట్ వెంటనే దొరుకుతుంది. అది నేను డ్రెస్ ఏసుకుని వెళ్తే నా పక్క నుంచి వెళ్ళిపోతాడు స్టూడెంట్ మాట్లాడకుండా. ఎందుకు? ఫ్రెండ్‌లా ఉంటానప్పుడు నేను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్పాలి. సొసైటీలో జరుగుతున్నవన్నీ చెప్పాలి. మనం అనుభవించినవన్నీ చెప్తూ ఉండాలి. ప్రతి రూపాయి ఎలా వచ్చింది మీ నాన్న దగ్గర నుంచి? ఎక్కడి నుంచి వచ్చింది? నీకెలా ఉపయోగపడుతుందో ప్రతీదీ చెప్పాలి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. వాళ్ళు గూడా ఒక వ్యక్తిగా భావించి వాళ్ళతో చెప్పాలి గానీ, చిన్నాడు ఇంకా తెలీదు ఇవేమీ పనికిరావు. 3 నెలల పిల్లాడి దగ్గర నుంచి మన మాటలన్నీ వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళ పర్సనాలిటీ. వాళ్ళ యొక్క మెమరీ మీద మనం దీంతో రాస్తూ ఉంటాం. ఆహ్, మార్కర్‌తో రాస్తూ ఉంటాం. అవన్నీ వాళ్ళు ఎప్పుడు చెరిపేసుకుంటారంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చాక, అమ్మ ఇలా చెప్పింది అది తప్పు, నేనిప్పుడు ఇలా ఉండాలి.
అప్పుడు మార్కరే కాబట్టి చేర్చుకుంటారు. అలా కాదు. ఆ మార్కర్‌వే కరెక్ట్ అని పర్మనెంట్‌గా ఉండాలి అంటే మనం కరెక్ట్ ఇన్‌పుట్ ఇవ్వాలి. అదండి. కాబట్టి అందరి తల్లిదండ్రులకి కూడా నేను కూడా ఒక అమ్మనే. కాబట్టి మనందరం కూడా ఏంటంటే భావితరాలు బావుండాలి అంటేనండి మనం బావుండడం కాదండి. మనం మన పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్‌గా ఉంటేనే భావితరం బావుంటుంది. థాంక్ యూ అండి.